ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి తన నియోజకవర్గ పరిధిలో ప్రతి మంగళవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గత వారంలో జరిగిన కార్యక్రమాన్ని ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ నేతలు కొంతమంది ట్రాన్స్జెండర్స్ తో కలిసి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చారు. తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ఎమ్మెల్యే మాధవికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే వారితో వచ్చిన వర్షిణిని ఎమ్మెల్యే పలకరించారు. ఏం చదువుకున్నావంటూ అడిగారు. బీకాం చేశానంటూ వర్షిణి చెప్పింది. అయితే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, భిక్షాటన ఎందుకంటూ ఎమ్మెల్యే మాధవి వర్షిణిని ప్రశ్నించారు. మాకు ఉద్యోగం ఎవరిస్తారు మేడం? ఎవరు ఇవ్వరు. దీంతో తప్పనిసరిగా భిక్షాటన చేయాల్సి వస్తుందని ట్రాన్స్జెండర్ వర్షిణి చెప్పింది. వెంటనే ఎమ్మెల్యే ఉద్యోగం ఇస్తాను చేస్తావా అంటూ అడిగారు. నెలకు 15,000 జీతం కూడా ఇస్తాను, పిఏగా పనిచేయాలని చెప్పారు. దానికి వర్షిణి భిక్షాటన ద్వారానే నెలకు 30,000 వరకు వస్తున్నట్లు చెప్పింది. దీంతో ఎమ్మెల్యే వెంటనే 25,000 రూపాయల జీతం ఇస్తాను, పిఏగా చేయాలంటూ చెప్పారు. ఇక అప్పటి నుంచి వర్షిణి రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే వెంటే ఉంటూ పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ చూస్తుంది. ఎమ్మెల్యే ట్రాన్స్జెండర్ ను ఏకంగా తన పిఏగా నియమించుకోవడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. మంత్రి లోకేష్ ఎమ్మెల్యేను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యేను పోలిట్ బ్యూరోలో తీసుకున్న తర్వాత ఆమె చేసిన పని అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. గతంలోనూ గ్రీవెన్స్ సమయంలో ఒక మహిళ ఫోన్ చేసి ఆకతాయిలు మద్యం సేవించి న్యూసెస్ క్రియేట్ చేస్తున్నారని చెప్పిన వెంటనే ఎమ్మెల్యే బైక్ పై ఆ ప్రాంతానికి వెళ్లి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. ఇలా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి చేస్తున్న కార్యక్రమాలు అటు ప్రజలు ఇటు నేతల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ, నేను చదువుకునే రోజుల్లో ట్రాన్స్జెండర్ల పరిస్థితి చూసి బాధగా అనిపించేది. అప్పట్లో ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా. సమాజంలో మార్పు నా నుంచే ప్రారంభం కావాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని గత అసెంబ్లీ సమావేశాల్లోనూ మంత్రి లోకేష్ ను కోరాను. ఆయన స్పందించి ప్రత్యేకంగా పాలసీ తీసుకొద్దామన్నారు అని చెప్పారు. వర్షిణి మాట్లాడుతూ, ఈ మార్పు ఎంతో మందికి ప్రేరణ కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తామంటూ మాటలు మాత్రమే చెప్పకుండా చేతల్లో చూపించారంటూ ఆమెపై నెటిజన్లు, పార్టీ శ్రేణులు ప్రశంసలు కురిపిస్తున్నారు.